సూర్యాపేట పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం రెడ్డి సంక్షేమ భవనంలో నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నూకల సుదర్శన్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్గా పదవి విరమణ పొందిన అలుగుబెల్లి జగన్మోహన్ రెడ్డికి సన్మాన కార్యక్రమం రెడ్డి సంఘం తరఫున ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూకల సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం సంక్షేమ భవనంలో నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నూకల సుదర్శన్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్గా పదవి విరమణ పొందిన అలుగుబెల్లి జగన్మోహన్ రెడ్డికి సన్మాన కార్యక్రమం రెడ్డి సంఘం తరపున ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూకల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనందున హర్షం వ్యక్తం చేశారు. అలుగుబెల్లి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల పోలీస్ వివిధ శాఖలో పనిచేసి చిన్న స్థాయి నుండి సబ్ ఇన్స్పెక్టర్గా పదవి విరమణ పొందారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ అతి తక్కువ టైంలో ప్రమోషన్లు ఉన్నందున ఓసీ రెడ్డి కులం వారికి ప్రమోషన్లు కరువై నేను ఎస్ఐగా పదవి విరమణ పొందే దౌర్భాగ్య స్థితిని ఎదుర్కొన్నాను. ఇప్పటి నుండి మా రెడ్డి కుల సంఘం శ్రేయస్సు కొరకై అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గోదాల రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి చిరుమల సునీల్ రెడ్డి, కొండమల్లి దిలీప్ రెడ్డి, దేరెడ్డి రవీందర్ రెడ్డి, తుమ్మ రామచంద్రారెడ్డి, దండ వెంకటరెడ్డి, కట్కూరు చంద్రారెడ్డి, నూకల రవీందర్ రెడ్డి, యాస లక్ష్మారెడ్డి, బోల సోమిరెడ్డి, సూరం అనిల్ రెడ్డి, చిరుమల సైదిరెడ్డి, వెన్న వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ ఫ్లెక్స్ వచ్చినట్టు వీడియో కూడా అలా ఒక్కొక్కరు చేయండి. చంద్రబాబు అందరు రావన్నాడు. అలా ఇక్కడ చూడండి, చూడండి. సైలెంట్ అయిపోయారు. ఫోటో ఫోటో చాలు. దర్శన్ ఆది సన్మాన గ్రహీతలు పదవి విరమణ పొందిన ఇక్కడ ఖాళీ ఉంది రా.
సన్మాన సభ ఏర్పాటు చేసేందుకు అధ్యక్ష వారికి మరియు కార్యవర్గ సభ్యులకు, రెడ్డి సంఘం సభ్యులకు, మరియు సుదర్శన్ రెడ్డి అన్న గారికి, మరియు సుదర్శన్ రెడ్డి అన్న గారు చాలా పోరాడి అధ్యక్ష అయినారు. నాకంటే ఎక్కువ పట్టుదల మనిషి, చాలా పట్టుదల మనిషి, దేనికి భయపడేది లేదు, ముందుకు చూపుతోటి పోతాడు, చాలా కష్టపడ్డాడు. మొన్న చాలా బీసీలు అంత ఐక్యతగా చేసుకున్నా కూడా అలాంటి విషయంలో కూడా సుదర్శన్ రెడ్డి అన్న గారు గెలిచిందంటే భారత సోషల్ 20 సంవత్సరాల కింద రెడ్డి సంఘం గెలిచింది. నాకు గుర్తుండగా దయాకర్ రెడ్డి గారు అప్పుడు బీసీ సంఘాల వచ్చి నేను కూడా ఎంతవరకు చేయాలో నా యూనిఫామ్ నుండి అన్నగారు నా శాశక్తితో నేను సాయం చేసిన, ప్రతి మూమెంట్ కూడా అబ్జర్వ్ చేసుకున్నా. అన్న గెలుస్తున్నాను కూడా చెప్పిన, అన్న కలిసి లాస్ట్ రోజు ఎవిడెన్స్ పోయిన నేను అయ్యాలా అన్న కూడా కలిసి చెప్పిన, అన్న ఏం కాదన్నా, కాకపోతే కొద్దిగా మెజార్టీ ఎక్కువ రాదన్నా, గెలుస్తామని కూడా చెప్పేసిన అన్నకు. మా వాళ్ళతో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టించిన ఎస్బీ తోటి. కానీ ఎప్పటికప్పుడు చేసిన అన్న గెలవడం అంటే చాలా అదృష్టం, ఎందుకంటే చాలా కష్టపడ్డాడు. ఇన్నాళ్ళకు రెడ్డి సంఘం నుంచి గెలివాడు అంటే మనకు చాలా గ్రేటు. తను బీసీలని నినాదం తీసినా కూడా ఆ పోరాటంలో గెలిచిందంటే చాలా గ్రేటు. బీసీల ఐక్యత, ఎస్సీల ఐక్యత అన్న కూడా మనం ఎస్సీలని మనం దగ్గరకు ఉంచినాం, మనం కూడా చెప్పినాం కాబట్టి మనం కూడా గెలిచిండు అన్న. చాలా సంతోషంగా ఉంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు రిటైర్మెంట్ అయిన బాధ అన్నకి గెలిచినందుకు భారత సోషల్లో ఇన్నాళ్ళకు రెడ్డి సంఘం అనేది నిలబడదు కాబట్టి అలా మనకు కొత్త సంఘం అయినాక చాలా శుభసూచకాలు వస్తున్నాయి. మనకు అన్ని రెడ్డి వాళ్ళు గెలుస్తున్నారు. భారత సోషల్ మధ్య వచ్చింది. రెడ్డిగా ఎస్ఐ గారి సూర్యాపేటకు వచ్చాను. పెద్దల ఆశీస్తోటి ఎమ్మటి టౌన్కి వేయించుకున్నాను. నేను చాలా కోల్పోయానంటే మన రెడ్డి అయిన మినిస్టర్ కూడా నాకు వేయలేకపోయాడు. నేను అట్లా ఒక ఎస్ఐగా ఒక సంవత్సరం చాలా కోల్పోయాను, నాకు పోస్టింగ్ లేక. దామోదరెడ్డి మనిషి అని పేరు పడి నాకు జర ఆయన యాడ్ చేసిండు. అయినా కూడా నేను బాధపడలేదు, ఎన్నడూ కూడా వెనకపోయేది లేదు. ఏ విషయానికైనా మనం కరెక్ట్గా పోరాడడం చేసినాం. 60 సంవత్సరాల సర్వీసు, 84లో నేను అపాయింట్మెంట్ అయినాను. నక్సలైట్ల మూమెంట్ కూడా పనిచేసాం. ఈరోజు చాలా సంతోషం. రెడ్డి సంక్షేమ అధ్యక్షులు గౌరవనీయులు బూదల రంగారెడ్డి గారు, అలాగే దాని ప్రధాన కార్యదర్శి సునీల్ రెడ్డి గారు, మరి ఇతర కార్యవర్గ సభ్యులు, రెడ్డి బంధువులు ఇద్దరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మాత్రం మనకు ప్రత్యేక అభినందనలు. అది కూడా ఇంకా నా మిత్రుడు జగన్మోహన్ రెడ్డితో ఇద్దరు వారి రిటైర్మెంట్ ఆ గెలుపు ఈ రెండు కంబైన్డ్గా తీసుకోవడం మాత్రం డబల్ ఇంపాక్ట్. చాలా సంతోషం మన రెడ్డి సంఘానికి ద్వారా ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన కూడా రంగన్న ఎంబటే గెలిచిన నుంచే అన్న మనం రెడ్డి సంఘం తరఫున చేస్తున్నా. అంటే అన్న లేలే మనం ఏదైనా చేయాలని చెప్తున్నాం. సంతోషం చేసిన వెంటనే తక్షణం దీనికి సంబంధించిన కేసులు ఇది తప్పకుండా మన యూనిటీకి, మన ఐక్యతని పెంచేందుకు కోసం ఇది ఒక మార్గం. దీన్ని మనం ఎవరి దానికైనా ఏ విషయంలో వచ్చినా మనం ఇలా తప్పకుండా ఇంటరాక్షన్ మంచిది సందర్భంగా. అట్లాగే మీరు అన్నట్టు తప్పకుండా మన రెడ్డికి సంబంధించిన వాళ్ళ మధ్యన కొద్దిగా ముందు అడుగు వేస్తుంది కలుస్తుంది. కానీ అది చాలా తక్కువ. ఇంకా మనం చాలా స్పీడ్ అందుకోవాల్సిన పని ఉంది. ఆ స్పీడ్ అందుకోవాలంటే మన రెడ్డి సంఘం ఇంకా మనం ముందుకు పోవాలి, చేయాలి. అందుకు సంబంధించిన విషయంలో నేను 100% సహకారం న్యాయపరమైన కానీ ఇంకోటి కానీ మన సంస్థ పటిష్టత కానీ తప్పకుండా నేను